అవుట్పుట్ తగ్గింది, ఉత్పత్తి తగ్గింది, లేకపోతే క్వాలిటీ తగ్గింది అంటే ఓకే. కానీ దాని మూలంగా ఏదైతే రా మెటీరియల్ వాడతారో మిక్సింగ్కి ఫెరో అలాయిస్ అని చెప్పేసి అవి కూడా క్వాలిటీ తక్కువ ఉన్న వాటిని వాడటం మూలంగానే ఆ ఎయిర్ బబుల్స్ లోపలే ఉండిపోయినాయి, పైకి రాలేదనేది ఒక టెక్నాలజికల్ అంశం కూడా వినపడుతోంది. ఆ దానివల్లనే పేలుడు సంభవించింది. ఆ పేలుడు వల్లనే అప్పుడప్పుడు కూడా జస్ట్ కొంత డ్రాప్స్ పట్టడం లాంటిది జరిగింది. కానీ ఈ పేలుడు వలన ఎక్కువ ఏరియాకి అది విసిరివేయబడి ఇంత ప్రాణ నష్టం జరగడానికి కారణమైందని చెప్పేసి వినపడుతోంది. ఇది రెగ్యులర్గా జరిగేటటువంటి ప్రాసెస్. ఎవ్రీ ప్రాసెస్ విల్ హ్యావ్ ఎస్ఓపిస్. సో ఆ ప్రమాణాల పరంగా ఇటువంటి కర్మాగారాల్లో చేస్తుంటారు. ఇది కూడా ఈ స్టీల్ ప్లాంట్ కూడా అదే రకమైనటువంటి ప్రమాణాలతో కొన్ని దశాబ్దాలుగా పనిచేస్తుంది. మరి ఇప్పుడే ఇంత నిర్లిప్తంగా తయారవటాన్ని ఎలా చూడాలి? ఈజ్ ఇట్ వాంటెడ్లీ హ్యాపెన్ అంటే లైక్ ఎలా అంటే ఈ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరిస్తున్నారు అనే అంశం తెరపైకి వచ్చిన దగ్గర నుంచి దీని పట్ల సీరియస్గా లేదు సెంట్రల్ గవర్నమెంటు. పేరుకి ప్యాకేజీ ప్రకటించిన మనం అనేక డిబేట్లో చెప్పుకున్నట్టు మన అనుమానాలే నిజమయ్యేటట్లుగా ఉన్నాయి. ఇక్కడ జిఎస్టీ కట్టుకోవడానికి, లేదంటే కనుక అప్పులు తీర్చుకోవడానికి, లేకపోతే అప్పుల కోసం తెచ్చినటువంటి రుణాల వడ్డీలు కట్టుకోవడానికి ఈ రకమైనవి మాత్రమే వాటికే ఉపయోగించారు. 11,400 కోట్ల రూపాయలు. రేపు మళ్ళీ ఇంకోటి ఏదో ప్రకటిస్తున్నారంటున్నారు. ఇవన్నీ కూడా అంతే తప్ప చిత్తశుద్ధితో ఈ ప్లాంట్ని ప్రైవేటీకరణను ఉపసంహరించుకొని లాభాల బాటు పట్టించడానికో, లేదంటే కనుక ఉద్యోగుల యొక్క సంక్షేమాన్ని, లేకపోతే ఉద్యోగుల యొక్క శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొనో, అసలు ఓవరాల్గా స్టీల్ ప్లాంట్ని రివైవ్ చేసి దీన్ని నిలబెట్టాలన్న అంశం కూడా కాదు. దానిలో భాగంగానే శ్రద్ధ లోపించింది. ఏ డిపార్ట్మెంట్కి ఆ డిపార్ట్మెంట్ ఇండివిజువల్గా కోఆర్డినేషన్ లేకుండా పోయింది. అందుగురించి ఆ నిర్లక్ష్యం యొక్క పర్యవసానమే ఈ యాక్సిడెంట్ అని వినపడుతున్నటువంటి మాటలు వినపడుతున్న తరుణంలో, విమర్శలు వస్తున్న సమయంలో ఈ 22 మందిపై సస్పెన్షన్ వేటు వేశారు. సస్పెన్షన్ అన్నా కూడా అది పెద్ద శిక్ష ఏం కాదు కదా సార్. సస్పెండ్ చేయడం అంటే ఏముంది? అంతేగాని టోటల్గా సర్వీసెస్ నుంచి టర్మినేట్ చేయలేదు కదా. సో ఓవరాల్గా దీన్ని ఎలా చూడాలి? కంటి తుడుపు చర్యలుగా భావించాలా, లేదంటే కనుక దీనిలో ఏమన్నా ఈ సస్పెన్షన్ ద్వారా అయినా ఏమన్నా మార్పును మనం ఆశించగలమా సార్? ముందుగా మీకు 24x7 వీక్షకులకి, ప్యానెల్లో ఉన్న మిత్రులందరికీ కూడా శుభ సాయంకాలం అండి. అందరికీ నమస్కారం. ఇప్పుడు తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి అంశానికి మించిన దీంట్లో ట్విస్ట్లు ఉన్నాయని నేను అనుకుంటున్నాను సురేష్ గారు. ఎందుకంటే ఈవేళ ఈ ఫెర్రో ఎలాయిస్ మిశ్రమాల కొనుగోలు జరపడంలో నాసిరకం కొంటున్నారు. నాసిరకం మిశ్రమాలు అంటే జనరల్ గా ఏంటంటే ఫెర్రో ఎలాయిస్ లో ఇతర లోహాలు కలుపుతారండి. ఇది ఉక్కు తయారీలో మ్యాంగనీస్ కానివ్వండి, సిలికా, అట్లాగే క్రోమియం ఇలాంటివి కలపటం వల్ల తుప్పు పట్టదు. తయారు చేసే ఫైనల్ ప్రొడక్ట్ ఏదైతే ఉందో తుప్పు పట్టకపోవటం, బలంగా ఉండటం, దృఢంగా ఉండటం కోసం ఇవి కలుపుతారు, మిక్సింగ్ చేస్తారు. ఏదైతే ఆ ద్రవ రూపంలో ఉన్న ఉక్కు ద్రవంలో మీ తయారీలో. అయితే ఏంటంటే ఇప్పుడు ఇక్కడ ప్రధానంగా కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కమిటీ నిర్ధారించింది ఏంటంటే ఈ కొనుగోలు జరిగింది ఫెర్రో ఎలాయిస్ మిశ్రమాలు కొనుగోలులో అవకతవకలు ఉన్నాయి. నాసిరకం నాసిరకం వాడారు. కాబట్టే ఈ నాసిరకం వాడటం వల్లే ఈ ప్రమాదం జరిగింది అని ప్రాథమిక నిర్ధారణకి వచ్చి దీనికి బాధ్యులైన 22 మందిని రకరకాల డిపార్ట్మెంట్స్ వాళ్ళు, ప్రొక్యూర్మెంట్ డిపార్ట్మెంట్ కానివ్వండి, క్వాలిటీ చెక్ డిపార్ట్మెంట్ కానివ్వండి, వెళ్ళి సస్పెండ్ చేయడం జరిగింది. మీరు చెప్పినట్టు ఏంటంటే సస్పెన్షన్ అనేది కేవలం ఏంటంటే వీళ్ళు తదుపరి విచారణకి అడ్డు రాకుండా, సాక్ష్యాధారాలు తారుమారు చేయకుండా మేనేజ్ చేస్తారేమోనన్న ఉద్దేశంతో ప్రాథమికంగా సస్పెండ్ చేస్తారు. అంతవరకే సస్పెండ్ చేసిన తర్వాత నిర్ధారణ అయిన తర్వాత వీళ్ళ యొక్క పాత్ర ఏముంది అని నిర్ధారణ అయిన తర్వాత అప్పుడు
తర్వాత చర్యలు చేపడతారు సాధారణంగా. ఇక్కడ నేనేమంటున్నానంటే అసలు ఈ ఫెర్రో ఎల్లాయిస్ కొనుగోళ్లలో ఈ గోల్మాలు నాసిరకం కొనుగోలు జరగటం అనేది ఇప్పుడే జరుగుతుందా? చాలా కాలం నుంచి చేస్తున్నారా? ఎంత కాలం నుంచి జరుగుతుంది ఇది అనేది ముందు తేల్చాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇవాళ ఆ ఏదైతే ఇతరితర చూస్తే ప్రైవేట్ రంగంలో ఉన్న ఫ్యాక్టరీలు చూస్తే చాలా అత్యద్భుతంగా మెటీరియల్ తయారు చేస్తున్నారు, క్వాలిటీ తయారు చేస్తున్నారు, ఉత్పత్తి జరుగుతుంది, ప్రమాదాలు ఇంతగా లేవు. ఇప్పుడే ఎందుకు ఈ ఫ్యాక్టరీలో ప్రమాదాలు జరుగుతున్నాయి? ఏదైతే స్ఫూర్తి దెబ్బతిందా, ఈ ఫ్యాక్టరీని నిలబెట్టుకోవాలి, ఈ ఫ్యాక్టరీ ద్వారా లాభాలు అందించాలి, క్వాలిటీ ఉక్కుని తయారు చేసి ప్రపంచానికి అందించాలి అన్న ఒక కాన్సెప్ట్ లో ఉన్న స్ఫూర్తి దెబ్బతిన్నదా? ఎందుకు దెబ్బతిన్నది? లేదా వాంటెడ్ గా జరుగుతున్నదా? వాంటెడ్ గానే దీన్ని నిర్లక్ష్యం, ఏదో ఒకట్లే తోచేద్దాం అన్న పాత్ర వహిస్తూ ఆ రకంగా చేస్తున్నారా? దీని బాధ్యులు ఎవరు? ఈ సస్పెండ్ చేసిన వీళ్ళేనా, లేదా పై అధికారులు ఎవరు ఉన్నారా? పై అధికారుల పాత్ర ఎంత ఉంది దీంట్లో? వాళ్ళు ఎందుకు చెక్ చేయటం లేదు అనేది సాధారణంగా ఎరైజ్ అయ్యే క్వశ్చన్స్ అండి. ఇప్పుడు మేనేజ్మెంట్ లో ఉన్న పై అధికారి ఏదైతే ఉందో, కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నియమించబడిన అధికారి, చైర్మన్, ఎండిఓ, సిఇఓ ఉంటాడు, వాళ్ళు ఎందుకు పట్టించుకోవట్లేదు? ఈ కొనుగోలు ప్రొక్యూర్మెంట్ సాధారణ తెలిసిపోతుంది అది నాణ్యమైందా కాదా అని. ఇప్పుడు శ్రీకాకుళం, విజయనగరం, అట్లాగే వైజాగ్ చుట్టుపక్కలే ఉన్నాయి ఈ ఏదైతే ఈ మిశ్రమాలు, ఫెర్రో ఎల్లాయిస్ మిశ్రమాలు తయారు చేసి కాంపోనెంట్స్ తయారు చేసే సంస్థలు బోర్డు ఉన్నాయి. వాళ్ళ దగ్గర నుంచి కొంటున్నారా? ఎవరి దగ్గర నుంచి కొన్నారు? ఆ సంస్థ ఏదైతే మనం బోలే బాబా ఘీ దగ్గరికి వెళ్ళాము హిమాచల్ ప్రదేశ్ కి, అట్లాగే ఇప్పుడు ఈ ఫెర్రో ఎల్లాయిస్ సప్లై చేసే వాళ్ళు ఎవరో, ఎక్కడ నుంచి సప్లై జరుగుతుంది, వాళ్ళ క్వాలిటీ స్టాండర్డ్స్ ఏంటి, ఆ పారామీటర్స్ ఏంటి అనేది లోతుగా విచారణ జరగాల్సిన అవసరం ఉందండి. కారణం ఏంటంటే ఇది కేవలం ఈ ప్రమాదం గురించి మాత్రమే కాదు, ఈ ప్లాంట్ భవిష్యత్తు గురించి కూడా ఇది ఎంతో అవసరం అని చెప్పేసి నేను భావిస్తా ఉన్నాను. ఇది కావాలని దీన్ని ఒక పాడుపడిపోయిన సంస్థగా చిత్రీకరించడం కోసం జరుగుతున్న కుట్ర ఉందా దీంట్లో ఏమన్నా? ఆ కుట్ర ద్వారా దీన్ని ప్రైవేటీకరణ చేయటం కోసం జరుగుతుందా అనే అనుమానాలు కూడా ప్రజల్లో వ్యక్తం అవుతా ఉంది. కాబట్టి ఏంటంటే ప్రభుత్వం, మరి రాష్ట్ర ప్రభుత్వం కూడా దీంట్లో జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఉంది. కేవలం కేంద్ర ప్రభుత్వ సంస్థ కాబట్టి వాళ్ళే ఏదో లోపల దర్యాప్తు చేసుకుంటారు, ఏదో చనిపోయిన వాళ్ళకి పరామర్శలు, వాళ్ళకి ఏదో కాంపన్సేషన్స్ కే పరిమితం కాదండి. ఇది ఈ ఫ్యాక్టరీని పరిరక్షించటం అనే ఒక లక్ష్యం కోణంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం దీంట్లో జోక్యం చేసుకొని సరైన విధానంగా దీంట్లో విచారణ జరపాలి. ఎందుకు జరుగుతుంది ఇలా? మరి గతంలోనైతే అడపదడప పొంగుతా ఉంటాయి. ఎందుకంటే ఈ ఫెర్రో ఎల్లాయిస్ లో ఉన్న నాసిరకం వాటిల్లో మాయిశ్చర్ కంటెంట్ ఎక్కువ ఉంటుందండి. ఆ మాయిశ్చర్ కంటెంట్ వల్ల ఈ లోహం బబుల్స్ లాగా డెవలప్ అవటం, పొంగటం, అది పొంగి మీద పడతాం అనేది జరుగుతూ ఉంటుందండి. అందుకని ఏంటంటే ఎందుకు మరి క్వాలిటీ చెక్స్ జరగట్లేదు? జనరల్ గా విశాఖ ఉక్కు అంటే, విశాఖ స్టీల్ అంటే చాలా క్వాలిటీ అంటారు. ఇప్పుడు మనం ఇళ్లలో ఇల్లు కట్టుకోవడానికైనా వాడే టీఎంటీ బార్స్ కూడా ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చేది విశాఖపట్నం స్టీల్ తయారు చేసిన వచ్చిన వైజాగ్ స్టీల్స్ కే. ఈవెన్ పెద్ద పెద్ద స్టీల్ స్ట్రక్చర్ ని నిలబెట్టాలన్నా కానీ దానికి వాడే బోల్ట్స్ కూడా విఎస్పి బోల్ట్స్ నే వాడతాం. నేను ఆ రంగంలో ఉన్నాను, నాకు తెలుసు. విఎస్పి బోల్ట్సే వాడతాం. విఎస్పి బోల్ట్స్ అంటే అంత నాణ్యతగా నమ్ముతాం, అందరు నమ్ముతారు. మిగతా సింహాద్రి ప్లాంట్ కానివ్వండి, ఇంకా రకరకాల ప్లాంట్స్ ఉన్నా కానీ విఎస్పి విశాఖపట్నం ప్లాంట్ నుంచి వచ్చిన ప్రొడక్ట్ అంటే ఒక నమ్మకం, ఒక బ్రాండ్. ఆ రకమైన ఉన్నదాన్ని ఇవాళ అపనమ్మకం ఏర్పడే పరిస్థితి వచ్చింది. కేవలం ఇది ప్రమాదాలు, క్వాలిటీ విషయాలు పక్కన పెడితే అసలు ప్రజలు ఈ ప్రొడక్ట్స్ కొనడానికే వెనకం చేసే పరిస్థితులు కూడా వస్తాయి. ఇవన్నీ జరుగుతుంటాయి. కాబట్టి ఏంటంటే దీన్ని సంరక్షించుకోవాల్సిన అవసరం ఉంది. దానికోసం ఏంటంటే ఈ పర్చేజింగ్ డిపార్ట్మెంట్స్ కానివ్వండి, లేకపోతే హయ్యర్ అథారిటీస్ కానివ్వండి, ఎక్కడ నిర్లక్ష్యం చేస్తున్నారు, ఎందుకు నిర్లక్ష్యం జరుగుతూ ఉంది, ఈ సప్లయర్స్ ఎవరు, ఈ ఎన్నాళ్ళ నుంచి ఇలా జరుగుతుంది, ఇవాళ జరుగుతుందా, సంవత్సరాల తరబడి ఈ నాసిరకంతోనే వీళ్ళు తయారు చేస్తున్నారా అనే అంశాలన్నింటినీ కూడా మరి విచారణలో జరపాలి. ఇప్పుడు విచారణ జరుగుతూ ఉంది, ఇంకా కంప్లీట్ కాలేదు. ప్రైమరీగా వచ్చిన సమాచారం ప్రకారంగా వీళ్ళని సస్పెండ్ చేశారు. కాబట్టి ఏంటంటే ఇక రాబోయే రోజుల్లో దీని మీద చాలా సీరియస్ గా రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ తీసుకోవాలి. ప్రజా సంఘాలు కూడా దీన్ని ప్రొటెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. కేవలం వీళ్ళతోనే కాదు, ప్రజా సంఘాల ద్వారా కూడా ప్రజా సంఘాలను కూడా ఉత్తేజపరచాలి. ప్రజా సంఘాలే దీంట్లో రంగంలో దిగితేనే దీని వెనకాల జరిగే కుట్రలు ఆగటానికి అవకాశం ఉంటుంది. సురేష్ గారు.